హాయ్ హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం మోయినాబాద్ దగ్గర ఒక మ్యాంగో ఆర్చర్డ్ దగ్గర అయితే ఉన్నాం. ఈ ఆర్చర్డ్ని నేనైతే కంప్లీట్గా చూసుకుంటున్నా. ప్రస్తుతానికి మనం ఒక ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ ఆర్చర్డ్లో. ఒకసారి మీరు అక్కడ చూడండి. వీడేంటి ట్రీస్ని కట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అవును, కరెక్టే. దాన్నే మనం ప్రూనింగ్ అని పిలుస్తాం. అసలు ప్రూనింగ్ ఏంటంటే ఎప్పుడైతే పెస్ట్ అండ్ డిసీజెస్ బ్రాంచెస్ ఉండొచ్చు, లీవ్స్ ఉండొచ్చు, లేదా డ్రై బ్రాంచెస్ ఉండొచ్చు, లేదా క్రిస్ క్రాస్ ఉన్న బ్రాంచెస్ ఉండొచ్చు, దీన్నే తీసే వాటినే మనం ఈ ప్రాక్టీస్నే మనం ప్రూనింగ్ అని పిలుస్తాం. మీరైతే నన్ను ఒకటి అడగొచ్చు, అసలు ప్రూనింగ్ ఎప్పుడు చేస్తారో, ఎందుకు చేయాలి? ప్రూనింగ్ ఎప్పుడు చేస్తారంటే ఇయర్ టు ఇయర్ ఒకవేళ మనం చేస్తే దాన్ని లైట్ ప్రూనింగ్ అంటారు. ఒకవేళ 3 years 5 years గ్యాప్ ఇస్తే దాన్ని హెవీ ప్రూనింగ్ అంటారు. అసలు లైట్ ప్రూనింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు ఈ బ్రాంచ్కి ఈ సీజన్కి ఫ్రూట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ సీజన్కి ఈ బ్రాంచ్కి మళ్ళీ ఫ్రూట్ రాదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే ట్రీ నుంచి న్యూట్రియన్స్ వస్తుందో సాయిల్ నుంచి ఈ బ్రాంచ్కి వెళ్ళి వేస్ట్ అయిపోతుంది. సో మనము ఏం చేస్తాం, ఆ బ్రాంచ్ని తీసేస్తాం. ఎందుకంటే వేరే బ్రాంచ్ ఏదైతే సైడ్ బ్రాంచెస్ ఉంటాయో దానికైతే న్యూట్రియన్స్ వెళ్ళాలి. సో దాన్ని అయితే మనం ఇయర్ బై ఇయర్ చేసుకుంటాం. దాన్ని లైట్ ప్రూనింగ్ అంటారు. హెవీ ప్రూనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు ఒకసారి, ఈ ట్రీ నుంచి ఇట్లా క్రిస్ క్రాస్ వచ్చేస్తున్నాయి హెవీ. దీనివల్ల ఏమవుతుందంటే మనము ఏదైతే ట్రాక్టర్ కానీ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ కానీ దాన్ని చేయలేము. సో దానివల్ల అయితే మనం హెవీ ప్రూనింగ్ చేసుకోవాలి. దీన్ని సైడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉన్న వాటిని తీసేస్తాం అన్నమాట. దీన్ని అలాగే క్రిస్ క్రాస్ ఉన్నా కానీ ఒకటి నుంచి ఒకటి క్రిస్ క్రాస్ వెళ్ళిపోతాయి. సో దాన్ని అయితే క్లీన్ చేసుకుంటాం. పార్ట్ 2లో నేను మీకు స్వయంగా ట్రీ పైన ఎక్కి మరి ప్రాక్టికల్గా చూపిస్తా ప్రూనింగ్ ఎలా చేయాలి, దాంతోపాటు ఎందుకు చేయాలి అనేది కూడా కంప్లీట్గా చెప్తా. ఆఫ్టర్ ప్రూనింగ్ ప్రాసెస్ ఏంటి, ఇంకా ఏముంది అనేది కూడా అది కూడా మీకు చెప్తా. ఒకవేళ మీకు ఈ వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఒక్క లైక్ చేయండి, దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.